ఈయన గారు బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, పోలీసులు ఆంక్షలు పెడితే డోంట్ కేర్, రోడ్ షోలు వద్దన్నా వినడు, జన సమీకరణం చెయ్యొద్దన్నా పట్టించుకోడు, ఈ రాష్ట్రం తన ఇష్టారాజ్యం అనుకుంటాడు. ఇవన్నీ చేసేవాడే జగన్మోహన్ రెడ్డి. ఇంతలా బరి తెగించి ప్రవర్తించే నాయకుడు ఈ దేశంలో ఇంకెవరూ ఉండకపోవచ్చు. అందుకే జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే డిమాండ్లు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తుంది. అసలు ఈయన గారి పర్యటన వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఈయన గారు చేసే పరామర్శ యాత్రల వల్ల రైతులకైతే ఒరిగేది ఏమీ లేదు, పోలీసులకు మాత్రం నరకమనే చెప్పాలి. వేలాది మంది తిండి తెప్పులు లేకుండా ఆ సైకో బ్యాచ్ని కంట్రోల్ చేయాలి. ఈరోజు బంగారుపాలెం పర్యటనలో ఒక కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు. ఈయన గారు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చినా పోలీసుల పరిస్థితి ఇంతే. ప్రజలు బాధితులైతే వర్ణనాతీతం అని చెప్పాలి. జగన్ రెడ్డి వెనకాల ఉండేది మామూలు జనం కాదు, రైతులు అస్సలు కాదు, అంతా రౌడీలు, గంజాయి బ్యాచే. వాళ్ళ ఓవరాక్షన్ అయితే మామూలుగా ఉండదు. బాపట్ల మిర్చి యార్డ్లోనేమో మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు, పొదలి పొగాకు యార్డ్లో పొగాకు బేళ్లు తొక్కేశారు, రెంటపాళ పర్యటనలో రప్పారప్ప ఫ్లెక్సీలు చూపించారు. ఈరోజు బంగారుపాలెం పర్యటనలో జగన్ కోసం మామిడికాయలు రోడ్ల మీద పోశారు, ట్రాక్టర్లతో తొక్కించి రాక్షసానందం పొందారు. జగన్ అరాచకానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే వీళ్ళు అంతకు మించేనే చెప్పాలి. ఇంత అరాచకం చేసేవాడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అసలు తప్పేంటి? చట్టాలంటే లెక్కలేని జగన్ రెడ్డి లాంటి వాడికి జైలే కరెక్ట్. అలా చేస్తే గానీ రాష్ట్రం ప్రశాంతంగా ఉండదు.